జిల్లాలోని మలిదేవి కాలువ సమస్యలతో కూరుకుపోయింది. కాలువ నిండా గుర్రపు డెక్క ఉండి కనీసం చుక్క నీరు అందక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పూడిక తీత తీయకపోవడంతో ముప్పు పొంచి ఉందని స్థానికులు భయపడుతున్నారు. మీరు చూస్తున్నది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మలిదేవి కాలువ. ఏకంగా 3 మండలాల రైతులకు సాగునీరు అందించే ఈ కీలకమైన కాలువ ప్రస్తుతం ఎటు చూసినా గుర్రపు డెక్కతో నిండిపోయింది. గత కొంతకాలంగా పూడిక తీయట్లేరు. దాంతో నీరు అలాగే నిలిచిపోయి బ్యాడ్ స్మెల్ కొడుతోంది. కనిగిరి రిజర్వాయర్ నుండి మలిదేవి కాలువ మీదుగా సాగునీరు అందాల్సి ఉన్నా ఈ గుర్రపు డెక్క అడ్డంకుల కారణంగా రైతులకు చుక్క నీరు కూడా అందట్లేదు. పూడికతీత పట్టించుకోకపోవడం వల్ల రాబోయే వర్షాకాలంలో ఈ కాలువ పొంగి పొర్లి సమీపంలోని లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వరద ముప్పు వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేస్తున్నారు. ఈ మలిదేవి కాలువ గుర్రపు డెక్కతో నిండిపోయి ఉంది. 3 మండలాలకి సంబంధించిన నీరు, రైతులకి సంబంధించిన నీరు కూడా ఇదే కాలువ మీదుగా పోవాలి. ఈ గుర్రపు డెక్క నిండిపోవడం వల్ల నీళ్ళు ఎగదంతా. రాబోయే వర్షాకాలంకి ఈ ఏరియాకు కూడా ముప్పు. మొన్న కూడా ఒకసారి వర్షాకాలంకి నీళ్లు ఎగదన్నాయి. ఈ గుర్రపు డెక్క తొలగించాలని అధికారులను కోరుకుంటున్నాను. ఇదిలా ఉంటే కాశీపాలెం పెద్దూరు ప్రాంతాలని కనెక్ట్ చేసే మలిదేవి కాలువ చిన్న బ్రిడ్జి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. బ్రిడ్జికి 2 వైపులా ఉన్న చిన్న పిల్లర్లు సైతం ధ్వంసం కావడంతో ఆ మార్గంలో నడవాలన్నా, వాహనాలపై వెళ్లాలన్నా ప్రజలు భయంతో వణికిపోతున్నారు.